సో అది దేనికైనా సరే ఎలాంటి రియాక్షన్కైనా రెడీగా ఉండి మనం రాసుకోవాలి, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ మనకు వచ్చింది కాబట్టి. అందుకంటే ఎస్పెషల్లీ దీని గురించి వచ్చినప్పుడు అండి, నాకు ఎస్పెషల్లీ ఈంది అనంత్ గారి పాటల గురించి వచ్చినప్పుడు నేను గౌతమ్ మేనన్ గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను అడిగాను, ఇది ఎటో వెళ్ళిపోయింది మనసులో ఒక లైన్ ఉంటుంది సార్, ఇది తమిళ్లా తెలుగులోనేనా, ఎవరి థాట్ అన్న. గాలి ప్రేమ ఎలాంటిది అంటే గాలి రంగులోన ఉన్న గాయమమ్మ అని రాశారు ఒక మాట ఇళయరాజా గారికి. నాకు తెలుసండి, నేను ఆయనకి రాశాను, తత్కారం పొల్లు పోకూడదు, తన నాన్న నా అంటే అది నాయే ఉండాలి, నీ నువ్వు రెండు ఉండకూడదు, అలా ఉంటుంది ఆయనతో. ఎంత అద్భుతమైందంటే ప్రేమ గురించి చెప్పాలంటే ఎలా చెప్తామండి, గాలికి రంగే ఉండదు, దానికి గాయం జరిగితే ఎలా ఉంటుందో ప్రేమ అలా ఉంటుంది అని పోల్చాడు ఆయన. గౌతమ్ మేనన్ గారు ఆయన గొప్పతనం మొత్తం అనంత్ థాటే. నాకేం తెలియచేసింది, అనంత్ ఇచ్చాడు, రాజా గారు కూర్చున్నారు, ఓకే చేశారు. ఆయన చూసేది ఒక్కటేనండి, ఎందుకంటే ప్రతి అంటే రైటరు ఎక్స్ప్లెయిన్ చేయలేనిది ఏంటి అంటే రాసేటప్పుడు అందులో తెలియకుండా ఒక సోల్ ఉంటుందండి. ఓకే, ఎస్. సీతారాం శాస్త్రి గారు ఎప్పుడో మాట అంటారు, పోయిట్రీ ఈజ్ ఫెల్ట్ బిఫోర్ ఇట్ ఈస్ అండర్స్టూడ్ అంటే. సో అలా ఆయన రాసేది, ఇప్పుడు మేము అందరం రాసాం, అన్నీ మంచి పాటలే. నాకు పర్సనల్లీ తాను నేను అనే పాట విన్న ప్రతిసారి అందులో మనకు తెలియకుండా వీ విల్ టేక్ బ్యాక్ ఏ సోల్. అది తత్కారంలో నింపితే రాదండి, మనసులోంచి రావాలి, అది పుట్టాలి. అంటే భగవంతుడి కృప ఆ నిమిషం రాసినప్పుడు అది ఒక చిన్న తన్మయత్వంలోనే వస్తుంది. అంటే అది ఫెంటాస్టిక్గా రాశారు నాకు. ఎందుకంటే నేను తమిళ్ ఆ పాట విన్నాను, తమిళ్ కూడా, తెలుగులో చాలా గొప్పగా ఉంది. భారతీయర్ గారు ఎంత గొప్పగా రాశారో తెలుగులో కూడా నిజంగా నాకు అంత గొప్పగా నచ్చిన పాట. ఇందులో పాటలు మనం ఎంతసేపు మనం మాట్లాడుకుంది పాటల గురించే మాట్లాడుకున్నాం, బట్ మనం ఈ షో ఇంకా కంక్లూడ్ చేసే ముందు ఐ వాంట్ యూ టు సింగ్ ఫ్యూ లైన్స్. ఇట్టి పసిగట్టి కనుకదలిక బట్టి కనిపెట్టి వలపుల రుచి పట్టి పనిముట్టే అవసరమట ఇకపైన, ఇన్నాళ్ళుగా దాగున్నది విరహం ఎన్నాళ్ళని మొయ్యాలట హృదయం, అందాకి పయనం సులువుగా మరి ముగిసేనా. చకోరీ పందెంలో ఓ పందెంలో నే ముందరో నువ్వు ముందరో చూద్దాం. బాబా బ్యూటిఫుల్.